ప్రాజెక్ట్ అసలు ఇక్కడ వేయడానికి కారణం ఏంటి? ఈ ఎన్ఆర్ఐ ప్రాజెక్ట్ అసలు ఎలా స్టార్ట్ అయింది? దానికి రీజన్ ఏంటి? ఒకసారి తప్పకుండా సార్. ఎన్ఆర్ఐ ప్రాజెక్ట్స్ నుంచి వస్తున్న అద్భుతమైన వెంచర్ సార్ ఇది ఆర్ధసాగర్. ఈ ఆర్ధసాగర్ పేరు పెట్టడానికి కూడా కారణం ఉంది. ఈ సాగర్ హైవేలో ఈ ప్రాజెక్ట్లో ఎవరు ఇన్వెస్ట్ చేసినా కూడా ఆర్థికంగా బలంగా అవ్వాలని ఈ వెంచర్కి ఆర్ధసాగర్ అని పేరు పెట్టాం. డిటిసిపి రేరా అప్రూవల్స్ తోటి అద్భుతంగా డెవలప్మెంట్ చేసి చూసారు కదా డెవలప్మెంట్స్ ఎలా ఉన్నాయి. చాలా అద్భుతంగా. మామూలుగా డిటిసిపి అంటే బీటీ రోడ్ ఇస్తే చాలు, అవును సార్. కానీ ఫ్యూచర్ ని మనం దృష్టిలో పెట్టుకొని ఇక్కడ కొన్న కస్టమర్లు, ఇక్కడ ఇన్వెస్ట్ చేసిన కస్టమర్లకు కూడా తర్వాత కూడా హ్యాపీగా ఉండాలి, ఎటువంటి మెయింటెనెన్స్ ఉండకూడదని మనం కాస్ట్ ఎక్కువైనా సీసీ రోడ్ ప్రొవైడ్ చేసాము. దాంతోపాటు ప్రతి ప్లాట్ కి వాటర్ కనెక్షన్ ఇచ్చాము, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, ఎలక్ట్రిసిటీ కూడా. సాయంత్రం 6 గంటలకు మనకి అవుటర్ మీద లైట్స్ వెలగకపోయినా మన వెంచర్లో అయితే 6 గంటలకు ఆటోమేటిక్గా లైట్స్ వెలుగుతాయి. ఎవరు ఇన్వెస్ట్ చేసినా కూడా అద్భుతంగా ఉంటది. మెయిన్ గా అసలు ఇక్కడే వెంచర్ వేయడానికి కారణం ఏంటి? సాగర్ హైవేనే ఎందుకు చూస్ చేసుకున్నారు సార్? ఎందుకంటే ఇప్పుడు ఇది 4th సిటీ పరిధిలో ఉందండి. మనం చూస్తున్నాం కదా ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్ 4th సిటీ అంటే ఫ్యూచర్ సిటీ. FCDA లిమిట్స్ లోనే ఈ వెంచర్ని మనం రూపొందించడం జరిగింది. ఎక్కడైనా ఇన్వెస్ట్ చేయాలి అనుకున్నప్పుడు భూమి మీద ఎక్కడ ఇన్వెస్ట్ చేసినా మంచి లాభాలే వస్తాయి, డెవలప్మెంట్ అయిన దగ్గర చేసినా కూడా మంచి లాభాలే వస్తాయి. అన్నిటికంటే డెవలప్మెంట్ కాబోతుంది అని అనౌన్స్ చేసినప్పుడు ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి మాత్రం